అధికార వైసీపీ పార్టీపై టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు సభలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకుపై ఫైర్ అయ్యారు. ఆయన ఎమ్మిగనూరులో ఆమె చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. కూలీ పనుల కోసం సీమ నుండి ప్రజలు వలసపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ దిశ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఓడించి ఇంటికి పంపాలని మీలో ఒక కసి ఉంది. మీరు పడిన బాధలన్నిటికీ విముక్తి జరగాలని మీరందరూ కోరుకొని స్వచ్ఛందంగా వచ్చారు. నేను ఒకటే విషయం ఇక్కడ చెప్తున్నా, ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపై మీ అభిప్రాయం అర్థమైపోయింది. మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి. మే 13 లాంఛనమే. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. నేను చాలా ఎన్నికలు చూశాను. నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 94 ఎన్నికల్లో ఇంత కసి చూశాను. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలైపోయి డస్ట్బిన్ లేకపోవడం ఖాయం. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు, దగ్గర పడింది. ఇది కేవలం ఒక రాజకీయ ఉత్సాహం